నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయన. గతంలో స్పీకర్కు లేఖ రాశామని అయినా కూడా ఆయన స్పందించలేదని, సో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసిందిగా స్పీకర్కు ఆదేశించాలని చెప్పి ఆయనైతే హైకోర్టును కోరారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా ఉండాలని చెప్పి మాట్లాడే సందర్భాలు మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడాన్ని ఎలా చూడొచ్చు? మరి హైకోర్టు దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే ఇక్కడ ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేవు గనక మరి ఎలా జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి స్పీకర్ని ఆదేశించమని కోర్టును కోరారు ఆయన. సో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పినట్టుగా గతంలో అసలు ప్రతిపక్షమే అనేది లేకుండా చేయాలని చూశారు. మరి ఆయన అసలు అడుగుతున్నాడు అంటే ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఆయనకు 11 మందే ఉన్నారు. సో ఆయన అర్హుడు కాదు అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఏం చెప్తారు మీరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దీని గురించి కేంద్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది, ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పారు. కానీ అది శాసనసభాపతి అయితే శాసనసభాపతి, లోక్సభాపతి అయితే లోక్సభాపతి ఆయన విచక్షణకే తప్ప మాకు ఎలాంటి దాంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పని న్యాయస్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ చదువుకోడు అనుకుంటా, లేదా చదువుకున్నా కూడా అతను అదే విధంగా వెళ్తాడో నాకు అర్థం కాని విషయం. మరి మీరు అన్నట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఇంకొక 2-3 సభ్యులు కనుక నీ దగ్గర నుంచి బయటకు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రద్దు అయిపోతుంది అన్నాడు. మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఒకళ్ళైనా ఇద్దరైనా ప్రతిపక్ష నేతగా గుర్తించాలనే విషయం. అంటే తన దాకా వస్తే తప్ప విషయం తత్వం బోధపడదన్నట్టుగా ఉంది. ఇంతకీ ఏందంటే క్షవరం అయితే కానీ వివరం రానట్టు ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఆపసోపాలు పడతా ఉన్నాడు. ఇది హోదా గురించి కాదు. అతను నిజంగా ప్రజా సమస్యల గురించి శాసనసభలో మాట్లాడాలి అంటే సంఖ్యతో సంబంధం లేదు. లోక్సత్తా ఒక్కళ్ళే జయప్రకాష్ నారాయణ గారు గెలిచారు. కానీ ఆ రోజు కూడా సమస్యల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఆయనకి ఇచ్చారు కదా. కాకపోతే సమయం కేటాయించే దాంట్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. సమయాన్ని ఎక్కువగా సమయం ఇవ్వకపోవచ్చు, అది ఒక్కటే తప్ప సమస్యల గురించి మాట్లాడాలి అంటే గంట మాట్లాడినా ఒకటే, 5 నిమిషాలు మాట్లాడినా ఒకటే, అంతకంటే ఉండవు కదా సాగతీతలు తప్ప. ఏదో నేను చెప్తున్నాను, నేను రాజకీయ ప్రసంగం చేసినట్టు లోక్సభలోనూ శాసనసభలో చేస్తాను అనే భావంతో మాట్లాడాల్సిందే తప్ప సమస్యల గురించి మాట్లాడాలంటే 5 నిమిషాల్లో ఓ సమస్య గురించి మాట్లాడచ్చు, మళ్ళీ తర్వాత ఇంకో సమస్యను లేవనెత్తుకోవచ్చు, ప్రజలకు వివరించవచ్చు. అది శాసనసభలో వాళ్ళు మామూలుగా ఎవరెవరేం మాట్లాడారో లిఖితపూర్వకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు నిజంగా మంచి సమస్యల గురించి మాట్లాడితే అది లిఖితపూర్వకంగానే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా అది అట్లానే ఉంటుంది. అది ఆ విషయ పరిజ్ఞానం కూడా లేదు. ముందంటే అసలు రాజ్యాంగం, విలువలు, చట్టం, ధర్మం, న్యాయం వీటి గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కనీసం ఏ అవగాహన లేదు, ఏ నిబంధనలు ఉంటాయో తెలియదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, శాసనసభ వ్యవహారాలకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఇప్పుడు కూడా అతనికి అవగాహన లేదు. అవగాహన లేదు కాబట్టి నిన్న కూడా అతను ప్రవర్తించిన తీరు, అతను మాట్లాడిన విధానం చాలా స్పష్టంగా చూస్తూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో నిరసన తెలియటానికి అలా వస్తూ ఉంటే నీకు వేరే ద్వారం ఉంది, నువ్వు వాళ్ళందరినీ ఎంటేసుకొని ఎలా వస్తున్నావు, శాసనసభ్యులు కాని వాళ్ళు, శాసన మండలి సభ్యులు కాని వాళ్ళు, కార్యకర్తలను కూడా తీసుకొని వస్తున్నావు అని మాట్లాడిన నువ్వు నిన్న ఎవరిని తీసుకుని వచ్చావు, ఎవరు వచ్చారు, ఎట్లా వచ్చారు? తొలిసారిగా గవర్నర్ ప్రసంగానికి నల్ల దుస్తులు వేసుకుని వస్తున్నావా? ఏం అంత అహంకారం ఏంటి? నీకున్నటువంటి ధైర్యం? చంద్రబాబు నాయుడు గారు గురించి ఆ రోజు మాట్లాడిన నువ్వు ఈరోజు నువ్వు నడిపినటువంటి వ్యవహారం ఏంటి? కనీసం 10 నిమిషాలు అక్కడ కేటాయించేసి నువ్వేం మాట్లాడుకుంటున్నావో ఆయన కార్యక్రమం అయిపోయిన తర్వాత నీ మాట్లాడాల్దలుచుకుంది ఏదో చెప్పాలి కదా. అసలు ఇంతకీ ఇన్ని గురించి మాట్లాడుతున్న ఈ వ్యక్తి శాసనసభ్యులు అందరూ కలిసి సమావేశమై మా పక్షం తరపున ఇతను నాయకుడు అని చెప్పని లిఖితపూర్వకంగా ఏమన్నా గవర్నర్ గారికి కావచ్చు, లేకపోతే శాసనసభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కావచ్చు ఇచ్చావా? అసలు అదే ఇవ్వకుండా నేను ఎలా గుర్తిస్తారు? నువ్వు ఒక సామాన్య శాసనసభ్యుడివే కదా ప్రస్తుతానికి. మీ వాళ్ళందరూ నిన్ను గుర్తించలేదు, స్పీకర్ ఎలా గుర్తిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఈ చిన్న విషయం ఒకసారి అర్థం చేసుకోండి. నిన్ను నీ శాసనసభ్యులే గుర్తించలేదు మా సభానాయకుడని.
స్పీకర్ గారు ఎలా గుర్తిస్తారు సభాపతి? అంటే ఇక్కడ కూడా వితండవాదం, న్యాయబద్ధం చట్టబద్ధం గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. తను ఏం మాట్లాడినా అదే నిజం అనుకుంటాడు, నిజమని ప్రజలు నమ్మాలని కోరుకుంటాడు, కావాలని పదే పదే అబద్ధాలు ఎలా చెప్తాడో ఇక్కడ కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు. అందుకంటే వేరే వ్యత్యాసం ఏమని చెప్పండి? న్యాయస్థానంలో గతంలో వచ్చినటువంటి తీర్పులు నీకు తెలుసు కదా, ఆ తీర్పులకు భిన్నంగా నువ్వు వ్యవహరించావు. న్యాయమూర్తుల మీద చివరికి సుప్రీం న్యాయస్థానంలో ఉన్నటువంటి అధిష్టానం చేయబోతున్న న్యాయమూర్తుల గురించి కూడా నువ్వు ఏ విధమైన లేఖలు రాసావో ప్రజలందరికీ తెలుసు. మీరు అంటున్నారు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అంటే ప్రతిపక్ష హోదా దక్కని వాళ్ళని హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈవెన్ ఏ కోర్టుకి వెళ్ళినా కూడా అది సభాపతి నిర్ణయం అని చెప్పి తీర్పులు వచ్చాయని. అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే ఉంటుంది, వెళ్ళకపోతే ఎవరైనా చెప్పే ఉండొచ్చు. కానీ అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా ఆయన పదే పదే స్పీకర్కి లేఖ రాయటం, హైకోర్టుకి వెళ్ళడం, అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే ఈయన ఇది వంక పెట్టి అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసమే. ఎందుకు అంటే మొన్న ఈ మధ్య చూసాం పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు అని చెప్పడం, కానీ ఆయన వచ్చి వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు అంటే దీని వెనుక చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వంలో ఎలాంటి హత్యలు జరిగాయి మరి అని కూడా క్లియర్గా చెప్తారు అని ఉన్న నేపథ్యంలో ఆయన అంటే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టేందుకే ఈ రకంగా ప్లాన్ చేసుకున్నారు అని అంటున్నారు. నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఏదో కొంక చెప్పుకొని మామూలుగా న్యాయస్థానాలకు వెళ్ళాలనుకోండి అసెంబ్లీ ఉందంటాడు, లేదు అసెంబ్లీకి ఎగ్గొట్టాలనుకోండి ఇలాంటి విషయాలను బయటికి తీసుకొస్తాడు. అందుకు తప్ప ఆయన ప్రత్యేకంగా అక్కడికి వచ్చి సమస్యల మీద పోరాడేంత ధైర్యము లేదు, దమ్ము లేదు. రెండోది, సమస్యలు రేపు పొద్దున వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే సమాధానాలు ఆయన దగ్గర లేవు. ఇప్పుడు జరిగిన దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి సంబంధించి, గనుల దోపిడీకి సంబంధించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన విధానానికి సంబంధించి, శాంతి భద్రతకు సంబంధించి, శాంతి భద్రతల గురించి అంటే ఈయనను విజయసాయిరెడ్డి గారు చెప్పాలా, శాంతి గురించి చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారు చెప్తారు, భద్రత గురించి అంటే ఈయన చెప్పాలా. కాబట్టి వాటి గురించి మాట్లాడే అవకాశం ఈయనకి లేదు. ఏ ముఖం పెట్టుకొని సమాధానం చెబుతాడు చెప్పండి? అక్కడ ఇప్పుడు జరిగిన దానికి క్షుణ్ణంగా కనపడతా ఉంది. ఒక ఏపు నుంచి వాళ్ళకి సంబంధించిన ఆధారాలని మట్టుబెట్టడం కోసం తగలబెట్టే కార్యక్రమాలు మొదలుపెట్టారు పత్రాలని. నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం వాళ్ళ భార్యగా స్వర్ణలత గారి పేరు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ భూములకు సంబంధించి అంటే అవి ఇళ్ల స్థలాలకి లేదంటే వేరే విధంగా వినియోగించుకునే వ్యాపార సముదాయాలకు ఉపయోగించుకునే విధంగా మాకు అనుమతి ఇవ్వంచండి అని చెప్పని వాళ్ళు కోరుకోవడం కూడా జరిగింది. 982 ఎకరాల భూమి, దానికి సంబంధించినవన్నీ ఎక్కడ గుట్టుమట్లు బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆ విధంగా చేయడం కూడా జరిగింది. అందుట్లో పత్రాలని అయినా సరే బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో 24 గంటల్లో దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను బయటకు తీసుకుంటూ కారకులు ఎవరో ఈరోజు బయట చెబుతూ వాళ్ళ మీద ఇలా జరుగుతుందని దీనికి ఎవరు కారలో ఆ ప్రజలందరికీ తెలియపరిచే విధంగా త్వరితగతిన తిరుమలరావు గారు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా పత్రికా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. కారణాలు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలియపరచలేదు, ఆర్డీఓ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి తెలియపరచలేదు. ఇవన్నీ అర్ధరాత్రి పూట జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళేంత వరకు అది పత్రికలో వచ్చేంత వరకు కూడా సమాచారం ఇవ్వలేదు అంటే అర్ధరాత్రి దాకా అక్కడ సహోద్యోగి పనిచేస్తున్నాడు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అందుట్లో ఏం జరిగిందనేది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వీటికి ఏం సమాధానం చెప్పుకుంటాడు చెప్పండి? పోలవరం గురించి జరిగిన అవతవకల గురించి అక్కడ జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే సమాధానం లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇసుక్కు సంబంధించి దాని గురించి ఎంత దోపిడీ జరిగింది, ఎంత అన్యాయం జరిగిందని చెప్పి అడుగుతుంటే సమాధానం లేదు. శ్వేతపత్రం విడుదల చేశారు కదా, ఒకదానికి కాదు. ఇప్పుడు రేపు పొద్దున ఈరోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నావు, వాళ్ళ చెల్లెలే అడిగింది కదా బాబాయ్ గారి హత్య గురించి నువ్వు ధర్నా చెయ్యి అని చెప్పని. అక్కడే అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి గురించి కూడా నువ్వు విచారణ చేయి అని చెప్పొచ్చు కదా. అసలు అయినా మీ పక్కన ఎవరున్నారమ్మా? నీ పక్కన ఈరోజు ఢిల్లీలో వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, లేదంటే శాసనమండలి సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు. ఇందుట్లో ఎంతమంది మీద అభియోగాలు ఉన్నాయి, ఎంతమంది మీద హత్యా నేరాలు ఉన్నాయి, ఎంతమంది మీద దోపిడీలకి దొంగతనాలకి సంబంధించినటువంటి అభియోగాలు ఉన్నాయి. వాళ్ళందరం పెట్టుకొని ఏం సందేశం వెళ్తున్నావు నువ్వు అక్కడికి? రేపు పొద్దున వాళ్ళు అడుగుతారు జాతీయ స్థాయిలో వాళ్ళు, అయ్యా నువ్వు 71 మంది చనిపోయారంటున్నావు, 36 మంది హత్యగావించబడ్డారంటున్నావు, 35 మంది ప్రభుత్వ వేధింపులకు గురైపోయి ఆత్మహత్య చేసుకున్నారంటున్నావు, నువ్వు ఒక్కడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, మిగిలిన 70 మందికి ఎందుకు వెళ్ళలేదు? ఆ 70 మంది వివరాలు ఇవ్వండి అంటే ఈయన ముఖార విందం ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి, ఊహించుకోండి. అంటే ఇవన్నీ కూడా మీరన్నట్టు ఒక వంకతోటి శాసనసభలో
ప్రభుత్వం వేసే ప్రశ్నలను సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఏదో వంక పెట్టి, రెండోది ప్రజల మధ్య ఎప్పుడూ నానాలంటే తెలుసు కదా అతనికి, అబద్ధాలైనా నిజాలైనా ప్రజల మనసులో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఈనేటి ప్రజల దగ్గరికి వెళ్ళలేడు కాబట్టి ప్రజలు ఇతని గురించి చర్చించుకోవాలి, మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఉదంతాలన్నీ బయటకు తీసుకొస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అది కూడా అవకాశం లేకుండానే కొన్ని నెలల్లోనే ఆయనకి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, సహచరులకి తప్పదు, బాధ్యులైన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలం ఏంటో ఇప్పటికి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన ప్రశాంతంగా ఉండి చట్టం తన పని తాను చేసుకెళ్ళటమే ఆయన బలం. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పతనం కూడా ఆయన మౌనమే. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండబట్టి ఇతను చెలరేగుతూ ఉంటాడు, ఇవన్నీ ప్రజలు ఇంకా చర్చించుకుంటూ ఉంటారు, చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంతమందిని ఇట్లా ఇబ్బంది పెట్టాడు, చివరికి చంద్రబాబు నాయుడుతో సహా ఆధారాలు లేకుండా అదుపులో తీసుకున్నారు, ఆధారాలు చూపించలేకపోయారని చెప్పి ఏ విధంగా అయితే ప్రజలు భావించారు. రేపొద్దున చక్కని ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో రఘురామ కృష్ణరాజు గారికి ఇచ్చిన దానికంటే కూడా ఇంకా 2 రెట్లు అదనంగా ఇస్తారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.